హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందున్నాను. ఈ వ్లాగ్లో నేను చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే కొత్తగా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. పూల మొక్కలు చూసారా ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఈ మధ్యన డైలీ పూలు పూస్తూ ఉన్నాయండి. కొంచెం కేర్ తీసుకుంటున్నాను. కాకపోతే ఇంతకుముందు కింద ఉన్నంత కేర్ తీసుకోవడం అయితే కుదరట్లేదు. ఇప్పుడు కింద కూడా పెద్దగా మొక్కలేం పెట్టలేదండి నేను. కింద అన్ని కూడా క్రోటన్స్ అలాంటివే ఉన్నాయి. ఎందుకంటే పక్కన అపార్ట్మెంట్ కడతా ఉన్నారు కదా, ఎండ అనేది రావట్లేదు. అసలు గులాబీ మొక్కలకైతే ఎండ లేకపోతే అస్సలు పూలు రావు. ఇక మనం దాన్ని ఎవరికి కంప్లైంట్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే ఆ విషయం నాకు తెలుసు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నేను టీ పెట్టేసుకుంటున్నాను. ఇలాచీ పొడి చూసారు కదా, ఇలాచీ పొడి చేసుకున్నాక చాలా బాగుందండి. కొంచెం ఫ్లేవర్ కూడా మంచిగా వస్తూ ఉంది టీలో. చూసారా, ఈరోజు ఇంకో కప్ తీసుకున్నాను. ఈరోజు ప్లెయిన్ కప్ అనమాట. నేను డీమార్ట్లో తీసుకున్నానండి కప్స్. నేను మళ్ళీ మధ్యలో మీకు ఒకసారి షేర్ చేస్తాను. రీసెంట్గా నేను డీమార్ట్లో కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను, అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. ముందుగా ఇక్కడ సరుకుల్లో ఫస్ట్ది మనకి మెయిన్ కావాల్సింది ఇదే కదా. పూటకి 2 సార్లు టీ తాగుతూ ఉంటాం కనీసం. టీ పొడి అయిపోయిందనమాట. నేను ఈ డబ్బాని వాష్ చేసి పక్కన పెట్టాను. అలానే కొత్తగా ప్యాకింగ్ తీసుకొచ్చాను అనమాట, ప్యాకెట్. అది కూడా రిఫిల్ చేసేసాను దీంట్లో. ఇది పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ ఇక ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఏమీ చేయలేదు నేను. పిల్లలు ఇంకా లెగలేదనమాట. అందుకని నేనేం చేస్తున్నానంటే ముందు కూర చేసేస్తున్నాను. ఇక రైస్ కుక్కర్లో రైస్ వేసాను అనుకోండి, కొంచెం పని తేలిగ్గా ఉంటుంది. పిల్లలు లేసేసరికి కొద్దిగా టైం అవుతుంది. ఇక మళ్ళీ టిఫిన్, మళ్ళీ వంట, అదంతా చాలా టైం అయిపోతుంది. ఈరోజు నేను ఇక్కడ మీకు ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపిస్తున్నాను. ఈరోజు చూసారు కదా, మనం అరటికాయలు కానీ పండ్లు కానీ ఏ అయినా సరే ఫ్రూట్స్, మనం ఏ తిన్న వెజిటబుల్స్ కానీ అవన్నీ కూడా కట్ చేసిన తొక్కలన్నీ కూడా ఒక బకెట్లో వేసుకొని ఈ విధంగా వాటర్ పోసేసుకోండి. అలానే దీంట్లో ఒక స్పూను టీ పొడి కూడా వేసుకోండి. టీ పొడి వేయని వాళ్ళు ఒకవేళ ఏ రోజన్నా మర్చిపోయామనుకోండి, మనం అప్పటికప్పుడైతే మనం బ్రూ పొడి ఉంటుంది కదా, కాఫీ పొడి, బ్రూ పొడి, అదైనా వాడుకోవచ్చు. నేనైతే ఇక ఎట్లాగూ దీన్ని నానబెట్టి ఉంచుతున్నాను కాబట్టి అందుకని నేను టీ పొడి వేసేసుకున్నాను. ఈ టీ పొడి కూడా ఒక స్పూన్ వేసి, అలానే ఉల్లిపాయలు, ఫ్రూట్స్, మనం ఏది ఉంటే అదే ఆ విధంగా వేసి నానబెట్టుకొని ఒక డే ఆగి నెక్స్ట్ డేకి మనం మొక్కలకు పోసుకున్నాం అనుకోండి, చాలా బాగా వస్తాయి పూలు. ఆ విషయం మీకు తెలిసిందే. మళ్ళీ నేను కొత్తగా అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట మొక్కలకు పోద్దామని. నెక్స్ట్ ఇక నేను ఆ పని అయిపోయినాక ఇక వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఈ లోపుగా పిల్లలు అయితే లేచారు. ఇక బెడ్షీట్స్ అవన్నీ సరి చేశాను. నెక్స్ట్ ఇంకా కర్రీ అవుతా ఉంది స్టవ్ మీద. ఈ లోపుగా నేను వ్యాక్యూమ్ పెట్టుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు చలికాలం కదండి, చీమలు బాగా వస్తూ ఉన్నాయి. తన్మయ్ అయితే బిస్కెట్స్ తింటూ ఉంటుంది, స్నాక్స్ తింటూ ఉంటుంది. అవి మంచాల మీద అటు ఇటు కొంచెం పిల్లలు కదా పడేస్తూ ఉంటారు. అవి ఊరికైనా చీమలు వస్తూ ఉన్నాయి. అందుకని నేను కంపల్సరీ వ్యాక్యూమ్ కూడా చేస్తూ ఉంటాను బెడ్ మీద. నెక్స్ట్ ఇక వంట పని అదంతా అయిపోయింది కదా. ఇక నేను కొంచెం క్లీనింగ్ దగ్గర ఉన్నాను అనమాట ఇప్పుడు. నెక్స్ట్ మనం ఎప్పటికప్పుడు అంట్లు ఇలాంటివి అవుతూనే ఉంటాయి కదా మనకి రెగ్యులర్గా. పక్కన టీ పొడి బ్యాగ్ చూసారా, ఆ డబ్బాని అలానే ఉంచాను. ఎందుకంటే దానిలో నేను కొత్తిమీర ఇలాంటివి వేద్దాం అనుకుంటున్నాను, ధనియాలు అలాంటివి. అవి ఏంటంటే కొంచెం కిచెన్కి దగ్గరలో ఉంచుకొని చూద్దాము గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అని కొద్దిగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఆ డబ్బాని పక్కనే పెట్టుకొని ఉంచాను. మళ్ళీ అటు ఇటు పెట్టామంటే డస్ట్బిన్లో పడేస్తాను. అందుకని దాన్ని అక్కడే
అక్కడ ఎదురుగా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక నేను అంట్లన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను. మీరు మొక్కల్ని ఏమేమి మొక్కల్ని పెంచుతున్నారు? నా వీడియోస్లో మాత్రం డైలీ వ్లాగ్స్ కంటే కూడా ఎక్కువగా ఆ ప్లాంట్స్కి సంబంధించిన వీడియోసే చూస్తూ ఉంటారు జనాలు ఎక్కువ. వాటిల్లో ఏంటంటే నేను చూపించవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మాకు డాబా మీద ఉంటుంది కదండి, నేను ఇంతకుముందు తీసుకున్నంత కేర్ తీసుకోలేకపోతున్నాను అనమాట మొక్కలకి. అందులోనూ ఇప్పుడు ఆకుకూర మొక్కలు కానీ అలాంటివి ఏమీ వేయలేదు. ఎందుకంటే ఇక వాటికి రెగ్యులర్గా ఉదయం సాయంత్రం వాటరింగ్ అనేది చేయాలి, డాబా మీద ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూసారు కదా కిచెన్లో ఈరోజు క్లీనింగ్ అనేది చేస్తూ ఉన్నానమాట. ఈ గ్లాస్ జార్స్ మీకు ఐడియా ఉందా? నేను లాస్ట్ టైము ఒకళ్ళ దగ్గర తీసుకున్నానని చెప్పాను. ఇవి నేను వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. వాళ్ళ ఫోన్ నెంబర్ని లాస్ట్ టైం నేను ఇవ్వడం మర్చిపోయాను. ఇవి వచ్చేసి మనకి 400 రూపీస్ అండి, 450 రూపీస్ జార్స్ అనమాట. 4 ఉంటాయి. ఇవి కెపాసిటీ వచ్చేసి మనకి 400 గ్రామ్స్ అనమాట. ఇది చూడడానికి చాలా బాగున్నాయి. ఇవే నేను 99 మార్కెట్లో చూశాను. కొంచెం ప్రింట్ వేరనమాట, 450 రూపీసే. ప్రింట్స్ వేరున్నాయి, కానీ నాకు ఈ ప్రింట్స్ నచ్చాయి. కలరు అదంతా బాగుంది. ఇవేంటంటే కిచెన్ పక్కనే ఉంటున్నాయి కదా, వీటికి ఊరికనే జిడ్డు పడతా ఉంది. మరీ జిడ్డు ఎక్కువైంది అనుకోండి, మనం కొంచెం స్క్రబ్బర్ పెట్టి కానీ అలా మనం రబ్ చేస్తే ఆ పైన పెయింట్ కానీ ఆ ప్రింట్స్ కానీ పోతాయి. అందుకని నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. జస్ట్ స్పాంజ్తో అంటే గట్టిగా స్క్వీజ్ చేసి ఉత్తి ఆ లిక్విడ్ సోప్తో వాష్ చేశాను. ఆ తర్వాత తడి క్లాత్తో వైప్ చేసేసుకున్నాను. ఈరోజు ఈ బర్డ్ జార్స్ కూడా నేను కిచెన్లో ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసేసాను. ఏమైందంటే ఇక్కడ స్టార్టింగ్ నేను ఆ బర్డ్స్ ఉన్నాయి కదా, ఎందుకులే ఉత్తిగా తడి క్లాత్ పెట్టడం అనేసి వాష్ చేద్దామన్నట్టుగా కొద్దిగా వాటర్ పోసాను జార్ మీద. అయినా కొంచెం లోపలికి వెళ్ళినట్టు అనిపించింది, అందుకని రబ్బర్ తీస్తున్నా. కొన్నిటికైతే రబ్బర్ రాదండి. నేను ఇక్కడ చాకు ఉంది కదా, దాన్ని బట్టి ఇలా అనగానే కొన్నిటికి వచ్చేసింది. ఒకటి రెండింటికైతే కొంచెం గట్టిగా ఉంది. మళ్ళీ మనం గట్టిగా అంటే అది ఖరాబ్ అయిపోతుంది, అందుకని అనలేదు. ఇక మిగిలిన అయితే వచ్చిన వరకు క్లీన్ చేసేసుకున్నాను. ఇక ఇల్లు క్లీనింగ్ అదంతా అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది పని. ఇప్పుడు వచ్చేసి నేను ఒక రెసిపీని చూపిస్తున్నాను నేను మీకు. ఈరోజు నేను కప్ కేక్స్ చేస్తున్నాను. తన్మయ్ ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది. అప్పట్లో చేశాను కానీ తర్వాత కొన్ని రోజులు కేక్స్ ఇలాంటి వాటికి జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ మైదా పిండి అలాంటివి పెట్టకూడదు కదండి, అందుకని అసలు అవాయిడ్ చేసేసాను అనమాట. అప్పటికి టిఫిన్స్ స్నాక్స్ చాలా అయిపోయినాయి. ఇక అందుకనేసి నేను కేక్స్ అవి చాలా రోజులు అయిపోయింది చేయక. ఇక తన్మయ్ ఏంటంటే బయట నుంచి అయినా తెచ్చుకుందామంటా ఉందని చెప్పేసి నేనైతే కేక్ చేస్తున్నాను ఈరోజు. ఇది అమూల్ బటర్ తీసుకున్నానండి, సాల్టెడ్. మీరు అన్సాల్టెడ్ అయినా సరే వాడుకోవచ్చు. నేను ఇక్కడ 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది బాగా చల్లగా ఉందని చెప్పేసి దీన్ని కొంచెం లైట్గా మెల్ట్ చేశాను అంతే. వేడి చేయొద్దు, జస్ట్ మెల్ట్ చేయాలి. రూమ్ టెంపరేచర్కి ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ బటర్ని మనం మెల్ట్ చేసాం కదా, అది 1 కప్ తీసుకున్నాను. మనం ఏ మెజర్మెంట్ కప్తో అయితే మెజర్ చేస్తామో అన్నీ కూడా అదే మెజర్మెంట్ కప్తో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. మీరు 1 కప్పు కాకపోయినా కనీసం 1/2 కప్పు ఉన్న 1/2 కప్పు ఉన్న కండెన్స్డ్ మిల్క్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఎగ్లెస్ చేస్తున్నాను అనమాట. 1 కప్పు మనం ఆయిల్ తీసుకున్నా లేదంటే బటర్ తీసుకున్నా మనం 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ కానీ షుగర్ పొడి కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ దాదాపుగా 1/2 కప్పు దాకా నేను కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే నేను మొత్తం టోటల్గా 1.5 కప్ వరకు చేస్తున్నాను అనమాట ప్రతి ఇంగ్రీడియంట్. అందుకని 1 కప్పు బటరు, 1/2 కప్పు అంటే 1/2 కప్పు ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను షుగర్ పొడి వేసుకుంటున్నాను 1/2 కప్పు. అంటే మీరు అన్నీ కూడా 1.5 కప్పు తీసుకోవాలన్నమాట. వాటిల్లో నేనేం చేశానంటే 1 కప్ ఏమో బటరు, 1/2 కప్ ఏమో ఆయిల్, 1 కప్ ఏమో కండెన్స్డ్ మిల్క్, 1/2 కప్ ఏమో షుగర్, ఆ విధంగా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1.5 కప్పు
మనం మైదా పిండి తీసుకోవాలి. యాక్చువల్‌గా అయితే ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. అందుకని 1 కప్పే తీసుకున్నాను మైదా పిండి. నెక్స్ట్ ఇక్కడ 1 టీ స్పూను చిన్నది ఉంటది చూసారా టీ స్పూను, దాంతో నేను బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా తీసుకున్నాను. అలానే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ చూసారు కదా, దీనిలో వెనిల్లా ఎసెన్స్ ఉంటుంది. ఇదైతే హాఫ్ కప్ తీసుకున్నాను. మొత్తం కూడా మనం జల్లించుకోవాలన్నమాట, లంప్స్ లేకుండా. జల్లించుకున్న తర్వాత నేను ఇప్పుడు ఫస్ట్ మనం అందులో బటరు, ఇందాక మనం షుగర్ పొడి, ఆయిల్ వేసుకున్నాం కదా, అవన్నీ ఉన్నాయి కాబట్టి దానిలోనే నేను ఈ విధంగా ఫస్ట్ కలుపుతున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత మనం దీనిలో కొంచెం కొంచెంగా పాలు పోసుకోవాలి. మనకి కొంచెం రన్నీ కన్సిస్టెన్సీ రావాలంటే మరీ రన్నీ కన్సిస్టెన్సీ కాదు, మనం ఎప్పుడు నార్మల్ కేక్ ఎలా చేస్తామో సేమ్ ఆ విధంగా రావాలి. ఇప్పుడైతే నేను బీటర్తో బీట్ చేయలేదు, ఇందాక బటర్ మాత్రం బీట్ చేశాను. మీరు బటర్ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత మీరు ఎగ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎగ్ వేసుకోలేదు. ఇక్కడ నేను వీటిని ఏమంటారు బౌల్స్, ఈ బౌల్స్కి నేను మైదా పిండిని మొత్తం అప్లై చేశానండి, కొంచెం ఆయిల్ రాసి. ఆ తర్వాత నేను ఇక్కడ 2 స్పూన్స్ ఈ మిక్చర్ వేశాను. వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్ అనేది ఒకటి కొంచెం ఒక 1 చిన్న క్యూబ్ పెట్టాను. మళ్ళీ దీని మీద కొద్దిగా మళ్ళీ మనం ఈ బ్యాటర్ వేసుకోవాలి, 1 స్పూనే. మరి నిండుగా వేయొద్దు, అలానే మరి బాగా పొంగిపోదులేండి. కాకపోతే ఏంటంటే మనకి ఆ కప్ కేక్స్ అనేవి కొంచెం చూడడానికి చిన్నగా ఉంటేనే బాగుంటాయి. ఈ విధంగా మనం ఇదంతా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాను పెద్ద బౌల్ని. మనం ఇది స్టవ్ మీద పెట్టేటప్పుడు మీరు చుట్టుపక్కల ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఏదన్నా సిరామిక్ అలాంటివి ఉంటే మాత్రం పక్క నుంచి తీసేసుకోండి, ఎందుకంటే హీట్ వస్తుంది అనమాట బాగా. నేను ఇందులో సాల్ట్ కూడా వేయలేదండి, నేను జస్ట్ ఒక స్టాండ్ పెట్టాను, దాని మీద ఒక ప్లేట్ పెట్టాను, నెక్స్ట్ ఈ బౌల్స్ పెట్టేసుకున్నాను. ఇది దాదాపుగా 25 మినిట్స్ పట్టింది. ఇక్కడ నాకు బ్యాటర్ అనేది ఎక్కువ పెట్టాను నేను, అంటే ఎక్కువ తీసుకున్నాను, అందుకని ఇక్కడ పక్కన ఇంకో మౌల్డ్లో కూడా వేసాను, అందుకని ఒక చిన్న గిన్నె పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా మిగిలిందనమాట, ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి, అందుకని నేను అన్నిట్లోకి సర్దాను. ప్రతిది ఒక్కటి పెట్టేశాను అనమాట స్టవ్ మీద, మళ్ళీ టైం ఎక్కువ పడుతుంది కదా అన్నీ ఒకేసారి అవుతాయని. ఇప్పుడు నేను 15 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టానండి, తర్వాత ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను. అప్పటికి ఇక అయిపోయినాయి అనమాట ఈ కేక్స్ అనేవి, చూసారు కదా ఈ విధంగా వచ్చినాయి. చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మీరు ఎగ్లెస్ చేయాలి అని అనుకునే వాళ్ళైతే పెరుగు కూడా యూజ్ చేయొచ్చు. పెరుగు, బటరు, షుగర్ పొడి అలా వేసుకొని చేసినా కూడా చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. చూసారా ఏ విధంగా వచ్చింది. ఇది నేను ఏంటంటే హడావుడు అనమాట, మాకు ఆ స్మెల్కి వాటికే అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది కదా, తినాలని ఆరటంతో వేడివేడిది తీసేసాము, అందుకని మీకు ఆ బౌల్కి అంటింది. మిగిలినవైతే అలా కాలేదనమాట. అలానే ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నా చూడండి, ఇవి టూటీ ఫ్రూటీలు పైన ఉన్నాయి చూసారా, అవి ఎలా ఉన్నాయంటే నేను కొంచెం మైదా పిండిని ఆ టూటీ ఫ్రూటీస్లో కొంచెం అప్లై చేసి ఆ తర్వాత వేశాను, అందుకని అవి పైనే ఉండిపోయినాయి లోపలికి పోకుండా. అలానే బటర్ఫ్లై చూసారా ఎంత చక్కగా వచ్చిందో, చాలా మెత్తగా చాలా బాగుంది టేస్ట్. ఇది మాత్రం నేను నాన్ స్టిక్ చిన్నవి మనం తడకా వేసుకునే ప్యాన్స్ ఉంటాయి చూసారా, దానిలో పెట్టానండి. చూడండి ఎలా అయిందో, అంటే చాలామంది ప్యాన్స్లో కూడా చేసుకోవచ్చు అది ఇది అని అంటారు కదా, ప్యాన్స్లో చేస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. నేను మామూలుగా మౌల్స్లో వాటిల్లోనే చేశాను, చాలా బాగుంది. డైరెక్ట్గా మనం పెనం మీద వేసుకోకుండా ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదా, ఇంతే ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. నచ్చిందా ఈ వీడియో అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజైతే మేము ఈ విధంగా చాలా సింపుల్గా మా రొటీన్ని కానిచ్చేసాము. కప్ కేక్స్ మాత్రం చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా, అవి ఆ మౌల్డ్స్ కూడా బాగున్నాయండి, అవి నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు మరిన్ని మంచి వీడియోస్తో మరిన్ని మంచి వ్లాగ్స్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.